ఈ యాక్చువల్గా ఈయన A1గా ఉన్నాడు. ఈయన పివి సునీల్ కుమార్ గారు, ది దెన్ సిఐడి డీజీ అనుకుంటా ఆయన. ఆయన ఇప్పుడు ప్రస్తుతం సస్పెన్షన్లో కూడా ఉన్నాడు, బట్ డిఫరెంట్ కేసులో అని అప్పట్లో అన్నారు. ఆయన విదేశీ పర్యటనలో సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒక చోటకు వెళ్తున్నానని ఇంకో చోటకు వెళ్ళటం, ఇట్లాంటిదంతా కూడా సర్వీస్ రూల్స్ని వైలేట్ చేశాడు, కాండక్ట్ని వైలేట్ చేశాడని చెప్పేసి ఆయన్ని సస్పెన్షన్లో ఉంచారు. ఆ సస్పెన్షన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఇదే యాక్చువల్గా ఎప్పటి నుంచో ఇప్పుడు ఉన్నటువంటి ఉపసభాపతి, అప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీ, వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన సొంత పార్టీ లేదా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వానికి అప్రదిష్ట పాలు చేస్తున్నారు, రోజు రచ్చబండ పెట్టి మీడియా సమావేశాలు పెట్టి, మోస్ట్లీ ఢిల్లీ వేదికగా అని చెప్పేసి ఆయన మీద రాజద్రోహం కేసు 124 అనుకుంటా సెక్షన్ అది పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆయన మాత్రం తనను అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ 3rd డిగ్రీ ప్రయోగించారు, ఇక చంపడం ఒకటే ఆగింది అని ఆయన ఆరోపణలు చేశారు. దానికి ఆయన ఢిల్లీ దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. అవి కొంత ప్రూవ్ చేసుకోగలిగారు. అక్కడ ఆయనకి ఎటువంటి కస్టడీలో టార్చర్స్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానీ జరగలేదని ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఫేక్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఆయన ఆర్మీ హాస్పిటల్ దాకా వెళ్ళి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఇదంతా ఆయన అనేకసార్లు చెప్పారు, మనం కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఆ కేసు వచ్చింది కాబట్టి మరోసారి చూసేవాళ్ళ కోసం అని చెప్పేసి సినాప్సిస్. సార్, మరి A1గా ఉన్నటువంటి సునీల్ కుమార్ని ఇప్పటివరకు కనీసం ప్రశ్నించడానికి కూడా పిలవలేదని అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారు నొచ్చుకున్నాడు. నాకు కూడా న్యాయం జరగడం లేదు, మరి నేను మాజీ ఎంపీగా ఉన్నాను, ఇప్పుడేమో ఉపసభాపతిగా ఉన్నాను, నా మీద పర్సనల్గా దాడి చేసినటువంటి దీన్ని గత ప్రభుత్వ హయాంలో నేను కేసు కూడా పెట్టడానికి లేకుండా చేశారు, ఈ ప్రభుత్వం మారిన వెంటనే నేను కేసు పెడితే సంవత్సరమైన అతిగతి లేదని చెప్పేసి ఆయన వాపోయిన సందర్భంలో ఇప్పుడు సునీల్ కుమార్ని పిలవడం ద్వారా ఈ కేసు ఇక మూవ్ అయినట్టుగా భావించవచ్చా? జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ కాబట్టి ఒక ఫార్మాలిటీగానే భావించాలి. చేసినటువంటి తప్పిదం అది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు పెట్టినటువంటి కేసు మీద మరి ఇప్పుడు దాదాపు 14 నెలలు దాటిపోయింది, 16 నెలలు 17 నెలలు కావస్తూ ఉంది. ఇప్పుడు ఏదో రఘురామకృష్ణరాజు గారిని సంతృప్తి పరచడానికి ఏదో నోటీసు ఇచ్చినట్టుగా ఉంది తప్ప ఈ విధంగా విచారణ కొనసాగేట్లయితే మరి ఈ టర్మ్లో ఆయన పదవిలో ఉండగా పూర్తవుతుందా అనేటువంటి ప్రశ్నలు ఎవరికైనా రావడం సహజం. అందువలన నోటీసులు ఇచ్చారు, అనేక కేసుల్లో అనేక మందికి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెప్పేదేదో చెప్తున్నారు, రాసుకునేదేదో రాసుకుంటున్నారు, కాలక్షేపం జరుగుతూ ఉంది. ఇది కూడా అదే విధంగా జరిగేందుకు అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన ఒక పోలీసు ఉన్నతాధికారి, ఆ పోలీసు ఉన్నతాధికారితో వ్యవహరించేటువంటి తీరు ఆయన ఒక్కడితోనే పోదు. దాని యొక్క పరిణామాలు, పర్యవసానాలు కూడా పోలీసు శాఖ మీద, అదేవిధంగా పోలీసుల మీద, ఉన్నతాధికారుల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాదిరే పోలీసు యంత్రాంగాన్ని లేదా రెవెన్యూ యంత్రాంగాన్ని, ఇతర ప్రభుత్వ యంత్రాంగాలని తమకు అనుకూలంగా అనధికారికంగా ఉపయోగించుకోవడంలో ఎవరూ తక్కువ తినలేదు. ఇప్పుడు ఇతని మీద గట్టి చర్యలు కనుక తీసుకున్నట్లయితే రేపు మా భవిష్యత్తు ఏమిటని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా, లేకపోతే నాయకులు చెప్పిన దానికి తలొప్పకుండా అడ్డుకునేటువంటి అవకాశం కూడా
ఉంది కనుక మరి ఇది చూసి చూడనట్లు పోతూ రెండో వైపు రఘురామకృష్ణరాజు గారిని సంతృప్తి పరచడానికి ఈ నోటీసుల ప్రక్రియ ఏమైనా జరుగుతుందా అనేటువంటి అనుమానం అయితే నాకుంది. అలా కాకుండా చిత్తశుద్ధితోటి తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత ఉన్నతాధికారులైనా మేము చర్య తీసుకుంటాము అని నిరూపించుకోవాలనుకున్నట్లయితే ప్రభుత్వాన్ని మనం అభినందించాల్సిందే, ప్రభుత్వ చర్యలను మాత్రం సమర్థించాల్సిందే. ఎందుకంటే ఏ అధికారి కూడా ఆ విధంగా తన బాధ్యతల్ని పదవుల్ని దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. అటువంటి చర్య తీసుకునేటువంటి చిత్తశుద్ధి ఈ మూడు పార్టీల ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్న. సార్ కోటేశ్వర గారు మరొకసారి ఈ కాండక్ట్ కూడా ఇస్తున్నారు, కాండక్ట్ సర్టిఫికేట్ పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ కుమార్ గారికి ఉన్నటువంటి కాండక్ట్ మొత్తం రాష్ట్రం అంతా తెలుసట. మరి ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ముంబై నటిని కాదంబరి జత్వానిని పట్టుకొచ్చిన దాంట్లో ఉన్నాడు. అలాగే ఈ దీంట్లో ఉన్నాడు గ్రూప్ 1కి సంబంధించిన గ్రూప్ 2 మూల్యాంకనంకి సంబంధించిన కేసు ఉంది. అలాగే ఏదో జైళ్ళు మరి ఫైరింగ్ శాఖ ఈయన కింద ఉందో మరి ఆయన కింద ఉందో అది ఒకటి ఉంది, మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా చేశాడని. సో మరి ఇన్ని కేసులోనే అలాగే ఆయనకి పర్సనల్గా కూడా గతంలో లేడీస్ కూడా అనేక కంప్లైంట్స్ చేశారని చెప్పేసి, అలాగే ఫేక్ ఎన్కౌంటర్లు కూడా చేశాడని ఆయనకు అంత రికార్డు ఉంటే ఇక్కడేమో మరి అంత సిన్సియర్ ఆఫీసర్లని కక్ష సాధింపు అని చెప్పేసి అంటున్నారు సార్. మరి రఘురామకృష్ణరాజు గారు 2021లోనే కక్ష సాధింపు చర్యల కోసం 2024లో కూటమి ప్రభుత్వం వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అప్పటి నుంచి వీళ్ళ పేర్లు బయట తెస్తున్నాడా అనేది ఇప్పుడు సందేహం. ఈయన రెడ్ బుక్ అని చెప్పేసి చెప్తుంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు 2024 తర్వాత వీళ్ళు అంటున్నటువంటి ఒకవేళ నిజమైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటే సార్, మనం ఏ ఆఫీసర్కి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మరొక ఉన్నతాధికారి ఎవరైనా కానీ ఎవరికి బెస్ట్ లేకపోతే కాండక్ట్ సర్టిఫికెట్ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అనేక ప్రభుత్వాల్లో అనేక మంది ఏ విధంగా వ్యవహరించారో చూసిన తర్వాత ఎవరైనా అటువంటి సర్టిఫికెట్ కనుక ఇచ్చేట్లయితే వాళ్ళని ఫూల్స్ గా పరిగణించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఇందాక మన ఈ రాజద్రోహం కేసు గురించి వచ్చింది. 2022లో సెడిషన్ 124 ఆ సెక్షన్ కింద అటువంటి కేసులన్నింటినీ విచారణ నిలిపివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆదేశం జారీ చేసింది. ఆ సెక్షన్ ని ఎత్తేయలేదు. తర్వాత లా కమిషన్ ఏం చెప్పిందంటే ఆ సెక్షన్ ని కంటిన్యూ చేయాలని చెప్పింది. దానికి రాజద్రోహం బదులు దేశద్రోహం అనేటువంటి పేరుతోటి దాదాపు అదే శిక్షలు. ఎందుకంటే నరేంద్ర మోడీ సర్కారు పేరుకి ఆ విధంగా చెప్పినప్పటికీ మారుస్తున్నాము చట్టాలు, బ్రిటిష్ వాళ్ళ చట్టాలు మారుస్తున్నాం అని చెప్పినప్పటికీ రాజద్రోహం బదులు దేశద్రోహం కింద దాన్ని పరిగణించాలని చెప్పేసి ఉన్నది. అది ఇంకా స్టిల్ పెండింగ్ లో ఉంది, పూర్తిగా రద్దు చేయలేదు. అలాగని చెప్పేసి దాని కింద ఇంకా అంటే రాజద్రోహం కింద ఎలాంటి కేసులు ప్రస్తుతం విచారణలో అయితే లేవు. అందుకని ఈ అధికారుల విషయంలో మాత్రం ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా మనం చూసాం కార్ రేస్ ఉదంతంలో మాజీ మంత్రి గారు ఏం చెప్పాడు, ఎస్ నేనే చెప్పాను, డబ్బు ఇవ్వమని చెప్పాను, ఏదో ఆయన జేబులో ఉంచి లేదా ఆయన ఇంట్లో భోషాణంలో ఉంచి తీసిమ్మన్నట్టుగా 40-50 కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పాయంట. ఆ చెప్పిన దాన్ని విని ఒక ఐఏఎస్ అధికారి విదేశాలకి పంపిణీ చేశాడు. మరి అటువంటి అధికారులని నా రాజకీయ నాయకులు 100 చెప్తుంటారు. ఈ కేసులో కూడా అంతే. రఘురామకృష్ణరాజుని ఏదో ఒకటి మీరు చేయండి, నా కళ్ళలో ఆనందం కావాలని మరి ఏ పెద్ద మనిషి చెప్పారో మనకైతే తెలియదు. అది జరిగింది. వాస్తవానికి అధికారులు బలవుతారంటే బలి కావాల్సిందే. తప్పు చేసినప్పుడు ఒక సామాన్యుడికి ఇంకోటి కాదు, కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకే ఆ విధమైనటువంటి చుక్కలు చూపించారంటే మరి వీళ్ళు కూడా పెద్ద స్థాయిలో ఉన్నారు కనుక వీళ్ళకి కూడా అదే విధమైనటువంటి చుక్కలు చూపించకపోతే జనానికి విశ్వాసం ఉండదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారు ఎంపీ, ఆయనకు ఒక
గుర్తింపు ఉంది. మరి అంత పెద్ద వ్యక్తిని ఆ రకంగా ఉన్నప్పుడు ఇక సామాన్యుడు ఎవరు దొరికి చంపేసేవాళ్ళు. ఆయనే అన్నాడు చాలాసార్లు అసలు ఇది ఆల్మోస్ట్ మర్డర్ కోసమే ప్లాన్ చేశారని చెప్పేసి. ఇక సామాన్యుడైతే ఇక ఆశలు వదులుకోవటమే నిజం ఆ పరిస్థితి చూస్తే.